హలో వైజాగ్ బేటా ఫిష్ లవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా బాగుండాలి, మన ఫిషెస్ కూడా బాగుండాలి. బీడింగ్ ప్రాసెస్ సెటప్ అయితే ఫస్ట్ డే అనమాట. ఇవాళ చాలా వరకు మీకు తెలిసి ఎలా సెటప్ చేసుకోవాలో చాలా వీడియోస్ లో ఉన్నాయి. సో నేను చెప్పేది పెద్ద ఏం లేదు, కానీ నేనైతే ఎలా చేసుకుంటానంటే మనీ ప్లాంట్స్ పెట్టుకుంటాను, గప్పి గ్రాస్ పెట్టుకుంటాను, కంటైనర్ తెలుసు కదా, బాటిల్ కట్ చేసుకుని ఓల్స్ పెట్టుకుంటాను. నెక్స్ట్ మనకి చట్నీ కవర్లు ఉంటాయి కదా, చట్నీ కవర్లు పైన పెట్టుకుంటాను అనమాట. సో మనం ఏంటంటే మెయిన్ ఏంటంటే ఫీమేల్ ని అప్పుడప్పుడు చూపిస్తుండాలి. 24 అవర్స్ మెయిల్ నేను వాటర్ లో ఉంచాను అనమాట. అంటే ముందు హాఫ్ అన్ అవర్ అక్లమేట్ చేశాను. అక్లమేట్ చేసిన తర్వాత మెయిల్ ని ఒక 1 డే వదిలేసాను అనమాట. అంటే దాని జోన్ అని దానికి తెలియాలి, ఇది నా ప్లేస్, ఇది మా ఇల్లు అని. ఓకేనా? సేమ్ ఫీమేల్ కూడా సేమ్ అలాగే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అక్లమేట్ చేసి వాటర్ తోని టెంపరీ మ్యాచ్ చేసిన తర్వాత దాన్ని కంటైనర్ లో రిలీజ్ చేశాను. 1 డే వరకు తీయలేదు, ఎందుకంటే మళ్ళీ కొన్ని అగ్రెసివ్ ఎక్కువ ఉంటాయి కదా, మేల్ చాలా గట్టి కొట్టుకుని టేల్ అనేది చాలా డ్యామేజ్ అయిపోద్ది, ఫీమేల్ కైనా మేల్ కైనా. సో అందుకే నేను ఏదంటే 24 అవర్స్ వరకు తీయలేదు. అప్పుడు బబుల్ నెస్ట్ చూసారు, చాలా బాగా ఫామ్ చేసింది. ఇదేంటి దాని అమ్మ మొబైల్లో ఫామ్ చేసిన తర్వాత ఇంకా చూడండి, ఇది బ్లాస్ట్ కూడా అయిపోయింది. నేనైతే మోనోకల్చర్ అయితే ఇలాగ కంటైనర్ లో ఉన్నప్పుడే చేస్తాను. రిలీజ్ కంప్లీట్ గా తింటాయి కదా, తినిన తర్వాత మనం రిలీజ్ చేయాలి. దాని తర్వాత మీరైతే ఫుడ్ అనేది పెట్టకండి, ఎందుకంటే నేను సీనియర్ కాబట్టి నేను పెట్టుకుంటాను. నేనే సీనియర్ ని ఎందుకనంటే నాకు కొంచెం ఇందులో అనుభవం ఉంది, కానీ ఇది నా ఫస్ట్ బీడింగ్ అనమాట. సో ఎందుకంటే నేను ఫీడ్ చేస్తాను దాన్ని ఎక్కువగా అంటే దానికి నేను దగ్గర 2.5 years నేను దాన్ని అలవాటు అయ్యాను. ఫీమేల్ కి ఏదంటే రిమూవ్ చేసేస్తాం కాబట్టి దానికి సంబంధం లేదు. ఫీమేల్ అయితే 1.5 year నా దగ్గర 1 year నా దగ్గర ఉంది. ఇప్పుడు ఫీమేల్ కి ఎగ్స్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది అంటే చూసారా, అక్కడ క్లియర్ గా మెన్షన్ చూస్తే మీకు చూడండి, మెన్షన్ చేశాను, క్లియర్ గా కనిపిస్తుంది. చాలా ఎక్కువ లోడ్ లో ఉంది, దగ్గర 500+ ఇట్టింది బేబీస్. చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్, చాలా అంటే చాలా. చూస్తున్నారా మనోడు ఎలాగ ఫామ్ చేస్తున్నాడు, బబుల్ నెస్ట్ బయటికి వెళ్ళి ఎయిర్ తీసుకొని ఆక్సిజన్ తీసుకొని అక్కడ బబుల్ నెస్ట్ ఫామ్ చేస్తున్నాడు నాన్ స్టాప్. అది ఒక కార్నర్ లో ఉంది. సో మనం ఏంటంటే మెయిన్ 24 అవర్స్ ని ఫీమేల్ ని ఇద్దరులో ఎవరికోళ్ళకి చిన్న కామన్ ఫైట్ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిలంటే తెలుసు కదా, మినిమం తిప్పించుకుంటారు, మురిపించుకుంది ఏమి ఉండదు. లాస్ట్ కి అయితే మనోడు దారిలోకి వస్తుంది. సో చిన్న టైల్ డ్యామేజ్ అయింది, ఎక్కువ కాదు. బీడింగ్ ప్రాసెస్ లో ఏంటంటే మెయిన్ మనీ ప్లాంట్స్ అయితే కంపల్సరీ పెట్టుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. అక్కడైతే ఫామ్ చేసింది అయితే ఫుల్ బ్లాస్ట్ అయిపోయింది, మొత్తం అన్ని వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నేను సపరేట్ గా కవర్ పెట్టాను కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళేది ఫామ్ చేసుకుంది. సో చాలా అంటే చాలా ఎగ్స్ బాగా లే చేసింది, మినిమం 500+. అన్నిటికన్నా మెయిన్ చెప్తున్నాను ఏంటంటే కంటైనర్ అదే ఎక్కడైతే బీడింగ్ ప్రాసెస్ ఉందో అక్కడికి వెళ్ళి ఎలాగా గుడ్లు అప్పించుకుని ఎక్కువ చూడకండి. చూస్తే ఏంటంటే దాని ఫ్రైస్ ని అదే తినేస్తుంది, ఎగ్స్ లేచేసిన ఎగ్స్ ని తినేస్తుంది. ఓకేనా? ఎందుకంటే చాలా ఎక్కువ భయపడతారు అనమాట, ఎందుకంటే అది సెక్యూరిటీ కూడా ఇప్పుడు పని అవుతుంది దానికి. 5 days దాన్ని అలాగ చుట్టుపక్కల చూస్తూనే ఉంటుంది, ఎవరైనా వస్తున్నారా, ఏమైనా ఎగ్స్ ఏమైనా తినేస్తారా, ఏమైనా కాకులు కానీ గుడ్ల గోపి ఏ వస్తాయో ఆ టైప్ లో చూస్తుంటాయి అనమాట. చూస్తున్నారు కదా ఎగ్స్, మనం కూడా దానికి ఆ టైంలోనే వెరైటీగా కనిపిస్తాం. కానీ నాకు దీంతో అటాచ్మెంట్ 2.5 years ఉంది కాబట్టి అది నన్ను బాగా ఇంకా భయపడదు. నేను చెయ్యడతాను చేతిలోకి వచ్చేది, నా చేతిలోకి భయపడదు. సో మీటింగ్ అయితే మినిమం 4 hours అయితే పక్కా అయింది మీటింగ్ అయితే. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, కరెక్ట్గా 1 o'clock కి 1:45 ఆ టైంలో స్టార్ట్ అయింది. 4:30కి వెళ్ళి చూస్తే 4:30కి లాస్ట్ మీటింగ్ అయింది, కానీ ఎక్స్ అయితే 2 వచ్చింది ఆ టైంలోని. సో దాని తర్వాత గట్టిగా అటాక్ చేయగల ఒక కార్నర్కి వెళ్ళి ఉంది. ఆ టైంలో మన కార్నర్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోద్దో ఆ టైంలో తీసుకోవాలి. మనం ఎప్పుడైనా గమనించండి, ఫస్ట్ 1 day ఫీమేల్ ని మన బీడింగ్ ప్రాసెస్ లో ఉంచాలి. 1 day తర్వాత కంటైనర్ లోని ఫీమేల్ ని 1 day ఉంచాలి. బీడింగ్ ప్రాసెస్ అని చాలా సక్సెస్ఫుల్ గా అవుతుంది, ఎందుకంటే అటాక్ చేసుకోవు. ఎందుకంటే అంటే కోపం అంతా తగ్గిపోద్ది అనమాట ఒకరి మీద ఒకరికి. బీడింగ్ అనేది కొంచెం బేగా అవుతుంది. దాని తర్వాత ఏం చేయాలంటే మనం ఫీమేల్ ని 4 hours మీటింగ్ ఎప్పుడైతే అయిందో ఫీమేల్ ని 4 hours లో రిమూవ్ చేసేయండి. ఉంచారంటే ఏం కాదు, ఇది మొత్తం కడుపులో ఎంటీ అయిపోద్ది కదా, డొల్ల మొత్తం లోనికి వెళ్ళిపోద్ది దాని కడుపు. అప్పుడు ఏంటనుకున్నా దానికి ఆకలి ఎక్కువ వేస్తుంది, వెళ్ళి ఎగ్స్ ని తినేస్తుంటది, వెళ్ళి ఫీమేల్ అటాక్ చేస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ టైంలో ఫీమేల్ గట్టిగా అటాక్ చేసింది అనుకో మేల్ అనేది ఎగ్స్ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఒక దగ్గర కార్నర్ లో ఉండిపోద్ది అనమాట. ఎందుకంటే నేను చాలా కేసెస్ లో చూసాను నా దగ్గర. ఇది నా ఫస్ట్ బేటా ఫిష్ బీడింగ్, కానీ సక్సెస్ఫుల్ అయింది. నేనైతే 500+ ఉన్నప్పుడు నేను 350 క్యారీ చేశాను, 380 350 సంథింగ్, నాకు తెలీదు అంత ఐడియాలో. చల్లరలు అవుతుంది కదా వీడియో, ఇది 23 నవంబర్లోది. సో 48 hours తర్వాత ఎగ్లు వేసేసిన తర్వాత చూస్తున్నారా ఫ్రైస్ అని వచ్చింది కదా. ఎలా ఫ్రైస్ వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే చిన్న తోకలు వస్తుంటది అనమాట, అది భూచక్రంలో పైకి వెళ్తుంటది కింద నుంచి. మా ఫాదర్ ఏంటంటే ఉందో, ఫాదర్ కింద నుండే ఫ్రైస్ అనేది పైకి తీసుకెళ్లి బబుల్ నెస్ట్ లో ఒగులుతూనే ఉంటది. మీరు ఫ్రైస్ వచ్చిన తర్వాత 3 days తర్వాత కన్ఫర్మ్ గా అయితే రిమూవ్ అయితే చేసేయాలి మేల్ కి. ఎందుకంటే అది ఆల్రెడీగా మనం కంటైనర్ లో పెట్టాం,
బీడింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఒక మనం 1 డే ఫుడ్, మళ్ళీ 1 డే నుంచి నెక్స్ట్ హ్యాచ్ అయిన వరకు 48 అవర్స్ అంటే 3 days. నెక్స్ట్ ఫ్రీ సిమ్ చేయడానికి 3 days పడుతుంది. 3 days అంటే 6 days. 6 days దీనికి ఫుడ్ లేకపోతే దీనికి కళ్ళు గిల్లి ఇదైపోయి దాని పిల్లల్ని చూసి దానికే ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకా యాంగ్రీ స్టార్ట్ అయిపోతుంది. దానికి ఫుల్ ఆకలితో ఉంటుంది కదా, అటాక్ చేసుకుని తినేస్తుంది. మనం కరెక్ట్గా గమనించాలన్నమాట. కౌంటింగ్ చేసుకున్నాకో ఎప్పుడైతే 48 అవర్స్ అయిన తర్వాత ఫ్రైస్ అనేది బయటకు వస్తాయి కదా, అక్కడ నుంచి 3 days కరెక్ట్ కౌంట్ చేసుకున్నాకో అది 3 days లో ఫ్రీ సిమ్ చేస్తుంది. అప్పుడు ఏంటంటే మనం ఫాదర్ ని రిమూవ్ చేసుకోవాలి. లేదనుకుంటే దానికి ఇంకా యాంగ్రీ స్టార్ట్ అవుతుంది కదా, ఒక్కొక్క దాన్ని తినేస్తూనే ఉంటది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. నేను వాయిస్ ఓవర్ కూడా ఇది ఫస్ట్ టైం కదా, అందుకని నాకు అంత క్లారిటీగా వచ్చానో లేదో నాకు తెలియదు. సో ఎంతవరకు అర్థమైందంటే అంత అర్థమైన చూడండి. ఆల్రెడీ నేను చేశాను. 12 minutes వీడియో అయిపోతే ఇంకా నేను ఇప్పుడిప్పుడే వాయిస్ ఓవర్ ఇవ్వలేక నోరు నొప్పి వస్తుంది. అందుకే సగం స్పీడ్ చేస్తాను కంప్లీట్ గా. ఓకేనా, ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇన్స్టాలో నాకు మెసేజ్ చేయండి, నేను నెంబర్ అయితే ఇస్తాను. నెంబర్ కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే నేను వివరంగా చెప్తాను. సెకండ్ టైం చూసారా బొబ్బుల్ నెస్ట్ ఎంత గట్టి ఫామ్ చేస్తుందో. ఫస్ట్ ఫీడ్ చాలా ఇంపార్టెంట్. మైక్రోవామ్స్ ఉంటాయి కదా, మైక్రో మెలిగరీస్, ఇవి అవి మెయిన్. ఎగ్ తోని నేను 500+ బేబీస్ పుడితే నేను 350 నా దగ్గర అంతే క్యారీ అయింది. ఎందుకంటే అమోనియా ఎక్కువ పడుతుంది కదా ఎగ్ యోగ్తోని. సైపోన్ చేయడానికి చాలా టైం కూడా పట్టేస్తుంది. సో అందుకే మెల్లిగరెన్స్ చాలా బెస్ట్. నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు సేల్ అయితే చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.